అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలేంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, మకర రాశి అసలు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వారి గుణగణాలు కూడా ఎలా ఉంటాయి? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పుకోబోయే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మాట్లాడుకుని మనం సంవత్సర ఫలితాలకు వెళ్దాం. ఉమ్, ఈ మకరము అంటే ముసలి అని అర్థము. ఉమ్, అదేవిధంగా ఈ మకరము కాలపురుషుడికి 10వ స్థానము, అంటే కర్మస్థానము. కర్మ అంటే ఏమి? పని. ఎప్పుడు పనిచేసే వాళ్ళు ఈ రాశిలోనే ఉంటారు. ఉమ్, ఎప్పుడు పనిచేసేవారు? కర్షక కార్మిక వర్గాల వాళ్ళు. ఉమ్, కార్మికులంతా ఈ రాశిలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పనిచేస్తుంటారు. 3 షిఫ్ట్లు పనిచేసే వాళ్ళంతా కార్మికులే. అంటే ప్రపంచంలో ఈ కర్షక కార్మిక వర్గాలు లేకపోతే ఏ పరిశ్రమలు నడవు. ఉమ్, మకరం అంటే ఓటర్స్. లీడర్స్ కావాలంటే వాళ్ళ ఓటర్స్ పైన ఆధారపడాల్సిందే. ఓటర్స్ అంతా మకరం. ఉమ్, అదేవిధంగా పనిని నమ్ముకున్న వాళ్ళు, చేసే వృత్తిని నమ్ముకున్న, కష్టే పలి, నేను పని చేస్తే నాకు డబ్బు వస్తుంది అనే వాళ్ళంతా మకరమే. కృషితో నాసి దుర్భిక్షం అనే రాశి మకరం. ఉమ్, విప్లవాలు, తిరుగుబాట్లు, కార్మికులు, కార్మిక యూనియన్స్ ఉమ్, అంతా కూడా రోడ్ల మధ్య ధర్నాలు, ఇవంతా మకరమే. ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు? ఏదో న్యాయం జరిగినప్పుడు. కార్మికులకంతా న్యాయం చేయాల్సిందే యాజమాన్యము లేదా ప్రభుత్వము. ఆర్టీసీ యూనియన్, కార్మిక యూనియన్, ఆటో యూనియన్, ఈ సిపిఎం, సిపిఐ పోరాట పార్టీలంతా కూడా మకరమే. ఉమ్, రెడ్ కలర్ జెండా ఎత్తుకుంటే మకరమే. ఉమ్, ధర్నాలు, రాస్తారోకులు, బందులు, నిరసనలు, ఉమ్, పోరాటాలు, విప్లవాలు, చరిత్రలో జరిగినటువంటి పోరాటాలు అంతా ఆడ రాజు ఒకడే, కానీ వెనకాల పనిచేసే సైన్యం, సైనికులు, కార్మికులు వాళ్ళంతా తిరగబడే వాళ్ళు. తిరగబడే వాళ్ళంతా మకరమే. ఓకే. మకర రాశి వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు కానీ రివర్స్ అయితే ఎవరు సమాధానం చెప్పలేరు. ఉమ్, వాళ్ళు చదువుకోవాల్సిన లా కూడా చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేసే పాయింట్ అలా వేస్తారు. ఉమ్, కానీ వీళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఏ వస్తువు కూడా తయారు కాదు. ఓకే. ఒక వస్తువు తయారవుతుందంటే దాన్ని తయారు చేసిన కార్మికుడు కావాలా. ఉమ్, ఆ కార్మికత్వం, పని, ఆ పని అనేది ఇది ఈ మకరం, ఈ మకర రాశి. ఉమ్, కాబట్టి ఉమ్, వీళ్ళు పని చేయకుండా, పరిశ్రమలంతా పని చేయకుండా ఆపేస్తే ప్రొడక్షన్ ఆగిపోతుంది. వరల్డే ఆగిపోతుంది, ప్రపంచమే ఆగిపోతుంది. ఉమ్, కాబట్టి పని ఎప్పుడు ప్రతి ఒక్కరు, అందరూ ప్రపంచంలో ఒక గంట సేపు అందరూ పని చేయకుండా ఆపారనుకోండి, అప్పుడు తెలుస్తుంది నష్టం అంటే ఏమనేది. అవును, అవును. కాబట్టి మకర రాశి అంత శక్తివంతమైనది. ఉమ్, ఏది తయారు కావాలన్నా ఉత్పత్తి, ఇది ఒక కర్మాగారం, సృష్టి కర్మాగారం. ఇది ఉమ్, శ్రమ భండాగారం. ఇది ఈ రాశి వాళ్ళకి కానీ కడుపు కాలితే, అన్యాయం జరిగితే వీళ్ళు రివర్స్ అయిపోతారు. ఉమ్, ఉమ్, అందుకు ఈ రాశిలో అంత శక్తి ఉంటుంది, శ్రమ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశిలో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. కూలివని ఎప్పుడు కూలివనగానే చూస్తూ ఉంటారు కదా, కానీ వాళ్ళు చేసే కష్టము ఎక్కడో ఉంటుంది. అవును. తీసుకునే వేతనం తక్కువ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు అటెండరు తెల్లవారితో 7-8 గంటలు వెళ్ళిపోతారు హై స్కూల్కి. ఉమ్, అన్ని రిజిస్టర్లు పెట్టి, అంతా చెత్తలు జిమ్మి, అన్ని స్కూల్లో డస్టర్లు పెట్టి, చెక్ పీసులు పెట్టి అన్నీ చేస్తాడు. ఉమ్, సాయంత్రం మళ్ళీ 5 లేదా 6కి వస్తాడు. మొత్తం అన్ని చూసుకొని బేగాలు వేసుకొని ఇంటికి వెళ్తాడు. ఉమ్, హెడ్ మాస్టరు 11కి వస్తాడు, 3కి వెళ్ళిపోతాడు. ఎక్కువ శాలరీ తీసుకుంటాడు. ఉమ్, అటెండర్ ఎంత చేసినా శాలరీ పెరగదు. ఉమ్, ఇలా మకర రాశి వాళ్ళు చేస్తున్న కష్టానికి తగినంత ఫలితం ఎప్పుడు రాదు, ఉమ్, గుర్తింపు రాదు. అటెండర్ని ఎప్పుడు కలెక్టర్ని పిలుస్తారా? ఎంత ఎక్కువ చేస్తాడు. ఉమ్, ఇలా మకర రాశి వాళ్ళకు గుర్తింపు తక్కువ, ఫలితం తక్కువ. ఓకే. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, గుర్తింపు తక్కువ. ఓకే. అదే వీళ్ళు చేసే కష్టాన్ని ఎవరు వీళ్ళ గుర్తించరు. సహకారంతో ఎంతో మంది గొప్పలైపోతారు. ఓకే గురుగారు. ఇప్పుడు ఒక సంస్థలో ఎవరో పనిచేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణ మీరే ఉన్నారు, మీరు ఒక సంస్థలో పనిచేస్తారు. ఉమ్, మీ ఎఫర్ట్ సంస్థకు ఎంతో ఎక్కువ ఉపయోగపడుతుంది అనుకుందాం. మీకు మాత్రం అవార్డ్స్ రావు సంస్థలో. ఎఫర్ట్ మాత్రం మీదే ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఇంకొకరికి వస్తుంది. ఆ ప్రమోషన్ రావడానికి మీరు కృషి చేసి ఉంటారు. అంటే మీ వల్ల ఇంకొకరు డెవలప్ అవుతుంటారు, మీరు మాత్రం అక్కడే ఉంటారు. అంటే వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అయితే మాత్రం వీళ్ళు మంచి స్థాయికి వెళ్తారు. ఇది మకర రాశి వాళ్ళ గురించి. ఇంక ఈ పరాభవనామ సంవత్సరం మకర రాశి వాళ్ళకు
జూన్ తర్వాత గురుబలం వస్తుంది. జూన్ వరకు శని బలం ఉంది. శని 3వ ఇంట్లో ఉన్నాడు, మంచిదే. ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు, మంచిదే. 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది మంచిదే. అష్టమంలో కేతు ఉన్నాడు, అదొకటి వ్యతిరేక ఫలితం ఇస్తుంది. అష్టమ కేతు ఉండకూడదు. కాబట్టి అష్టమ స్థానం అంటేనే అది తీరని కష్టము అని అర్థం. ఇంక వేరే చోట్ల ఎక్కడ గ్రహం ఉన్నా తీరే కష్టం ఉంటుంది. అష్టమ స్థానంలో తీరని కష్టం ఉంటుంది. అంటే ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్న కష్టం ఉంటుంది ఎవరికి కూడా. కాబట్టి అష్టమంలో ఏ గ్రహం ఉండకూడదు అనేది బెటరు. ఓకే. ఎందుకంటే తీరని కష్టం ఉన్న చోట ఏదున్నా కానీ హ్మ్. అదేదో ఒక ప్రాబ్లం తెచ్చిపెడుతుంది. కాబట్టి కేతు ఉన్నాడు. కేతు అసలు అన్నీ ఆపుతాడు. ఆయన మిమ్మల్ని అష్టమంలో కూర్చున్నాడు. కాబట్టి వీళ్ళకి ఏదైనా తీరని సమస్యలు ఏదైనా ఉంటాయి, అవి సతాయిస్తూ ఉంటాయి. కాబట్టి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడము. సూర్య నమస్కారాల కన్నా విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన బెటరు. అదేవిధంగా వీళ్ళు ఈ గురుబలం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయగలుగుతారు. ఈ శని బలము గురుబలం రెండూ ఉన్నాయి కాబట్టి వీళ్ళ కష్టానికి తగిన ఫలితం అయితే మీరు తీసుకుంటారు. హ్మ్. 2వ ఇంట రాహు ఉన్నాడు కాబట్టి మంచి మృష్టాన్న భోజనము అంతా బాగుంటుంది. రాహు అంటే నాన్ వెజ్. హ్మ్. వారానికి ఒకసారి నాన్ వెజ్ తింటే కూడా మంచిది. వీళ్ళు మరి బిర్యానీ తింటే ఇంకా మంచిది. పలావ్ లాంటివి తింటే మంచిది. హ్మ్. మసాలా ఫుడ్ అంటే రాహువు, పప్పు నెయ్యి అంటే గురువు చంద్రుడు. ఓకే. నాన్ వెజ్ హోటల్స్ అంతా రాహు బలంతోనే పెడతారు. కాబట్టి హ్మ్. రాహు 2వ ఇంట్లో ఉన్న డబ్బులు కాబట్టి, ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ అవ్వాలంటే వారానికి ఒక బిర్యానీ తినొచ్చు. మేము శాకాహారం బాబు అంటే మసాలా వేసిన వెజిటేబుల్ బిర్యానీ తినొచ్చు. హుహు. దాంట్లో చికెన్ తినకపోవడం మంచిది. ఎందుకంటే చికెన్ అంటే కోడి కాబట్టి ఆయన అష్టమంలో ఉండదు కాబట్టి సమస్యలు పెరుగుతాయి. హ్మ్. ఏదైనా తినొచ్చు వాళ్ళ ఇష్టం. అంటే మనం మాంసాహారం పెంచాలనే ఉద్దేశం కాదు. రాహు యొక్క సైకాలజీని చెప్తున్నాం. అవును. తినేటువంటి దాంట్లో రాహుకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. హుహు. అది రాహు అంటే ముస్లిమ్స్ అని చెప్పాను. హ్మ్. హ్మ్. ముస్లిమ్స్ వారంలో 7 రోజులు ఉంటే 10 సార్లు బిర్యానీ తింటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ లైఫ్ అంతా మసాలానే. హ్మ్. కాబట్టి రాహు అంటే మసాలా. కాబట్టి మసాలా ఫుడ్ అంటే ఓవర్‌గా తీసుకోకుండా ఒక బిర్యానీనో, ఒక పలావో ఏదో ఒకటి మసాలా ఫుడ్డు తీసుకుంటూ ఉండడం వీళ్ళకి మంచిది. రాహు ఉన్నంత వరకు. హ్మ్. హెల్త్‌ని గూడా దృష్టిలో పెట్టుకొని లిమిట్‌లో. పరిమితంగా తీసుకోవాలనమాట. హ్మ్. లేదంటే పలావ్ ప్యాకెట్లు ఫకీర్స్ ఉంటారు కొంతమంది హ్మ్. ముస్లిమ్స్‌లో. హ్మ్. వాళ్ళు ఫకీర్స్ అంటే తప్పెట కొడుతూ, పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. హ్మ్. 4, 5 మంది. అటువంటి వాళ్ళకి తీసివ్వచ్చు. ఓహ్! నైస్. వాళ్ళంటే రాహువే. హ్మ్. యాక్టివేట్ అవుతాడు రాహు. ఫైనాన్స్ వస్తుంది. హ్మ్. ఇదొక పరిహారం. ప్రత్యేకించి వాళ్ళకి ఎందుకు మనను ఆ రాహు కారకత్వము ముస్లిమ్స్ కాబట్టి. ఓకే. కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. రాహు కూడా స్థిరంగా ఉండడు. ఇది మంచి పరిహారము. వీళ్ళకు గురుబలం వస్తా ఉంది, శని బలం బాగుంది, రాహు బలం బాగుంది. ఒక కేతు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు. కేతు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి చికెన్ తినకూడదు. గరుడ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అందున వీళ్ళకు 2వ స్థానం కుంభరాశి కాబట్టి 2వ రాశి కుంభరాశి అంటే శనేశ్వరుడు కుంభరాశికి అధిపతి కాబట్టి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాపలా దేవతలు అంటే ఆ గ్రామ దేవత కానీ, దుర్గాదేవి కానీ, కాలభైరవుడు కానీ ఆరాధన చేయొచ్చు. హ్మ్. చాలా మంచిది. హ్మ్. అదేవిధంగా వీళ్ళకు ఇంకా తీసుకుంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏం చెప్పొచ్చంటే 12వ రాశి అయినటువంటి హ్మ్. ధనుసు రాశి. ధనుసు రాశి అన్నప్పుడు వీళ్ళకు ఆహ్, కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేదానికి కూడా అవకాశం పెరుగుతుంది. గురువు రాశిని చూస్తాడు. ధనసాధికి అధిపతి గురువుని చూస్తాడు. రాశిని చూస్తాడు. హ్మ్. ఆ రాశిని చూస్తాడు కాబట్టి విదేశీ ప్రయాణాలు కూడా వీళ్ళకు చేసేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే దూర ప్రాంతంలో వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కొత్త సంబంధం. ఓకే. సప్తమంలోకి గురువు వస్తాడు కాబట్టి. హ్మ్. దూర ప్రాంతంలో ఉంటూ మళ్ళీ వాళ్ళు తెలిసిన వాళ్ళే అయ్యుంటారు. హ్మ్. పెండ్లయిన తర్వాత తెలుస్తుంది. వీళ్ళు మనకు దగ్గర వాళ్ళే హ్మ్. అనేసి. ఇటువంటి అవకాశాలు ఉంటాయి. సంతాన యోగ్యత ఉంది. ఆహ్, ఇక ఆర్థికంగాను అన్ని విధాలా బావుంటుంది. హుహు. ఏమి ఇబ్బందేం లేదు. ఆర్థిక పరంగా నార్మల్‌గా ఉంటుందా? లేదా ఎక్సలెంట్‌గా ఉండే అవకాశం? ఎక్సలెంట్‌గానే ఉంది. ఓకే. శని, గురువు, రాహు ముగ్గురు బాగున్నారు కదా! హ్మ్. ముగ్గురు మంచి ఫలితాన్నిస్తారు. హ్మ్. దాంతోని వీళ్ళు కష్టపడే దాంట్లో వీళ్ళు నంబర్ 1 అని చెప్పాను. హ్మ్. కృషితో కష్టపడేవాడు దరిద్రం ఉండదు. హ్మ్. మకర రాశి వాళ్ళు ఏదో ఒకటి చేస్తా ఉంటారు వాళ్ళు. ఏదో ఒకటి చనిపోయేటప్పుడు ఏదో ఒకటి చేస్తారు. చదువుతానే చనిపోతారు వాళ్ళు. ఏదో హ్మ్. ఒక పని చేస్తూనే ఉంటారు. అంటే పని చేయడానికే, కష్టపడడానికే పుట్టిన వాళ్ళని అర్థం. వాళ్ళకి ఏ విధంగాను ఎంతో కూడా వీళ్ళ శ్రమతో ఎంతోమంది బతికిపోతారు. ఓకే. వీళ్ళ ఎఫర్ట్‌తో. వీళ్ళు గాని మకర రాశి వాళ్ళు ఒక సంస్థ, ఒక కంపెనీలో ఉంటే ఎంత ఎక్కువ మంది మకర రాశులుంటే ఆ కంపెనీ 100 రెట్లు డెవలప్ అయిపోతుంది. వీళ్ళు హ్మ్. ఎక్కువ పని చేస్తారు. హుహు. ఓకే. అవసరానికి మించిన రూ. 100 ఇస్తే రూ. 1000 పని చేస్తారు. కష్టజీవులు. హ్మ్. 900 ఎక్స్‌ట్రా అడగరు. హ్మ్. ఓ 1,00,000 ఇస్తే ఓ రూ. 1,00,00,000 పని చేసి పెడతారు. కాబట్టి మకర రాశి వాళ్ళనే గాని సెలెక్ట్ చేసుకుంటే ఏ సంస్థ అయితే ఆ సంస్థ త్వరితగతిన ఎక్కడో వెళ్ళిపోతుంది. హ్మ్. అదృష్టవంతులకి అట్లా దొరుకుతారు మకర రాశి వాళ్ళు. హ్మ్.
గురుగారు ఈ సంవత్సరం ఇల్లు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ జేయడం గాని, బిజినెస్ స్టార్ట్ జేయడం గాని, ఇంట్లోనే మళ్ళీ రిపేర్స్ ఉన్నా గూడా రెనోవేట్ జేసుకోవాలన్నా ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చా? చేసుకోవచ్చు. హుహు. ఎందుకంటే గురువు చూస్తున్నాడు కాబట్టి, హ్మ్. శని బాగున్నాడు కాబట్టి, శని మూడో ఇంట్లో అంటే ఏళ్ళనాటి శని ఈ మధ్యనే క్లోజ్ అయింది వీళ్ళకు. బాగా హ్మ్. క్రష్ అయిపోయారు. హ్మ్. మామూలు క్రష్ కాలేదు. అసలు వీళ్ళు తట్టుకొని నిలబడ్డమే గగనమైంది. అంత ఏళ్ళనాటి శని అనుభవించేశారు కాబట్టి, ఇంక ఆయన మూడో ఇంట్లోకి వచ్చాడు కాబట్టి, చక్కగా వీళ్ళకు గృహ వాహన యోగము ఆహ్, అందున ఏడో ఇంట్లో గురువు వస్తున్నాడు కాబట్టి, స్త్రీ శయ్యా సౌఖ్యము అంటే హ్మ్. మంచి భార్యను లేదా భర్తను హ్మ్. వివాహం చేసుకొని సంతోషమైన జీవితాన్ని పొందేదానికి అవకాశం ఉంది. హ్మ్. గురువు ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి మంచి అదృష్ట జాతకులు పిల్లలుగా పుట్టడము, హ్మ్. ఎంతో కాలంగా పిల్లల కోసం సమస్యలతో పడుతున్న వాళ్ళు హ్మ్. ఈ సంవత్సరం పిల్లలు పుట్టడము. ఎందుకంటే సంతాన సమస్య ప్రపంచాన్ని పెట్టి పీడిస్తుంది. ఐవీఎఫ్ సెంటర్‌లొచ్చాయి. హ్మ్. హ్మ్. అంటే సహజంగా పిల్లలు కనలేకపోతున్నారు. హ్మ్. పిల్లల్ని కూడా ఇలా కట్ చేసి ఇలా ఎత్తేస్తున్నారు. అవును. వికృత జననం. హ్మ్. హ్మ్. ఇలా పుట్టకూడదు. రెసిస్టెన్స్ పవర్ ఉండదు. హ్మ్. హ్మ్. ఏదైనా వైరస్‌లు పడొస్తే ఈ శరీరాలు తట్టుకోలేవు. హ్మ్. సహజమైనటువంటి జననం చూసిన వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేస్తూనే తట్టుకొని నిలబడతారు. ఈ ఆపరేషన్ చేసి తీసే పిల్లలకు రెసిస్టెన్స్ పవర్ ఉండదు. ఎందుకంటే అలా పుట్టకూడదు. హ్మ్. డిఫరెన్స్ అదే. కాబట్టి ఇక్కడ మంచి సంతానము కలిగేదానికి అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే యోగ్యమైన సంతానం. హ్మ్. కాబట్టి వీళ్ళకు ఈ సంవత్సరం చాలా చక్కగానే ఉందని చెప్పొచ్చు. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరం పరాభవాలేమి ఉండవని చెప్పొచ్చు. హ్మ్. గురుగారు ఇప్పుడు మీరన్నారు గదా! ఏలినాటి శని ఉండే వీళ్ళకి ఎన్ని రోజులు అని చెప్పి. మరి రుణ బాధలు ఇవన్నీ ఉంటే తీర్చుకోగలిగే అవకాశాలుంటాయా ఈ సంవత్సరం? తీర్చుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితి బాగొచ్చినప్పుడు హ్మ్. తీర్చుకునేస్తారు. ఎందుకంటే ఓకే. అప్పుకి, చేసిన హ్మ్. తప్పుకి భయపడాలి ప్రతి ఒక్కరు. హ్మ్. ఇంక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది. నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని సమాధానం చెప్పాలి. హ్మ్. ఈడికిచ్చేస్తే సమాధానం చెప్పే పని లేదు కదా! అని ప్రతి ఒక్కరు బాధపడుతుంటారు. ఆ హ్మ్. స్థితి నుంచి అధిగమిస్తారు వీళ్ళిప్పుడు. హుహు. అంటే ఓకే. అప్పు చేస్తే దాని తప్పు ఇంకోటి లేదని తెలుసుకున్నారు ఈ హ్మ్. మధ్య ఏలినాటి శని ప్రభావంలో. హ్మ్. ఇప్పుడు దాని నుంచి తప్పించుకొని జీవితం ప్రశాంతంగా ఉంటుందని ఇప్పుడు దాటేస్తారు. ఓకే. కోర్టు కేసులు, తగాదాలు వీటికి? కోర్టు కేసులు ఏం పెద్దగా వీళ్ళకేం రావండి. హుహు. రావు. ఒకవేళ వచ్చినా వీళ్ళకి నిలవ్వు. ఓకే. సులభంగా అధిగమించేస్తారు. ఎందుకంటే వీళ్ళు పోరాటాలు బాగా చేస్తారని చెప్పాను నేను. హ్మ్. హ్మ్. తిరుగుబాటు బాగా చేస్తారని చెప్పాను. వీళ్ళు వీళ్ళ కేసు వీళ్ళే కూడా వాదించుకునేటువంటి స్థాయి కూడా ఉంటుంది హుహు. తెలివిగా. అంటే ఆడ జడ్జి గారు కూడా వీళ్ళకి ఇప్పుడు జడ్జిలు ఎప్పుడు కూడా సైకాలజీని చూస్తారు. ఫేస్ రీడింగ్స్ చూస్తారు. హ్మ్. నిజమా? అబద్ధమా? హ్మ్. అనేది కూడా చూస్తారు. అటువంటి సమర్థత వీళ్ళకుంది కాబట్టి గురుబలము, శని బలము, రాహుబలం ఉన్నాయి కాబట్టి కోర్టు సమస్యలు వీళ్ళని బాధించవు. ఉంటే కూడా ఓకే. వగదగిపోతాయి. ఓకే. వీళ్ళే జడ్జ్ చేసుకోగలిగేంత సామర్థ్యత అంత సామర్థ్యం ఉంది. వీళ్ళకుంది. ఓకే. భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్ గానివ్వండి, లేదా కుటుంబ సభ్యులతో, సోదరీమణులతో వీళ్ళతో ఏ విధంగా ఉంటుంది గురుగారు? వీళ్ళకు వీళ్ళ ఊరికి దూరంగా ఉంటే వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. దూరంగా ఉండాలి. ఎప్పుడు. హ్మ్. వీళ్ళ సొంత ఊరు ఎప్పుడు కలిసి రాదు. హుహు. సొంత ఊరు కలిసి రాదన్నప్పుడు వీళ్ళ సొంత ఊరు కదా అందరూ ఉంటారు. అవును. హ్మ్. వీళ్ళ సోదరీలు, బంధువులు హ్మ్. దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ఒక గెస్ట్ లాగా పోతూ, మా వాడు ఎప్పుడు ఫారెన్‌లో ఉంటాడు, లేదంటే బాంబేలో ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి అందరితో మాట్లాడుకుంటాడు. పండగ చూసుకుంటూ వెళ్ళిపోతుంటా ఉంటారు చూడండి. హ్మ్. వాళ్ళు సూపర్‌గా సక్సెస్ అవుతారు. ఎప్పుడు వీళ్ళ మధ్యలో బంధువుల మధ్యలో ఉంటారు. వీళ్ళకి గ్రోత్ ఉండదు. హుహు. అంటే మాతృస్థానానికి దూరంగా ఉండాలి. వీళ్ళు పుట్టిన ఊర్లో ఎండ వీళ్ళకు పడకూడదు. ఆ ఊర్లో గాలి ఎక్కువ పడకూడదు. ఆ ఊర్లో నీళ్ళు ఎక్కువ తాగకూడదు. ఆ ఊర్లో ఎక్కువ నిద్రించకూడదు. హుహు. దూరంగా ఉన్నప్పుడే యోగము. ఓకే. సో, కుదిరినంత వరకు దూరంగా దూరంగా ఉండాలి. ఉండాలి. ఓకే. వీళ్ళ కూడా పుట్టినోళ్ళకి కూడా వీళ్ళు బంధువులాగానే ఉండాలి. హుహు. దగ్గరగా ఉన్నోళ్ళని అరిష్టము. ఓకే. ఓకే. దూరంగా ఉండడం చాలా మంచిది. హ్మ్. దగ్గరగా ఉండడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ అట్లాంటివి మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలవుతాయి. హుహు. వీళ్ళు అసలే విప్లవకారులు, తిరుగుబాటుదారులని చెప్పాను కదా! హ్మ్. హ్మ్. అవన్నీ వస్తాయి. ఓకే. ఓకే. వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. హ్మ్. మేము తప్పు చేయలేదని ఒక పాయింటే పట్టుకునేసి హ్మ్. బంధుత్వాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. ఆరోగ్య సమస్యలు గురుగారు? ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండదండి. వీళ్ళు ఎప్పుడూ కర్షకులు, కార్మికులు వీళ్ళు. హ్మ్. వీళ్ళకి ఆరోగ్యం ఉంటేనే కదా కష్టపడతారు. హ్మ్. హ్మ్. ముసలి ఎంత బలమైంది? హ్మ్. ఎంత ముసలి డల్‌గా ఉంటుంది. హ్మ్. బీపీ లోగా ఉంటుందని ఎప్పుడైనా అనుకుంటామా? ముసలి హ్మ్. బలమైందనిపిస్తుంది. వీళ్ళ అవును. ఆరోగ్యం బావుంటుంది. వీళ్ళకు ఆరోగ్యవంతులంతా ఇక్కడ పుడతారు కాబట్టి ప్రపంచానికి హ్మ్. అన్ని వస్తువులు ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాలంతా వీళ్ళే ఉంటారు. ఓకే. ఓకే. గురుగారు వీళ్ళెవరైనా ఫారెన్‌కెళ్ళి, విదేశాలకెళ్ళి చదువుకోవాలన్నా, సెటిల్ అవ్వాలన్నా, ఇంక నిరుద్యోగులకి కూడా అసలు ఎలాగుంటుంది? ఉద్యోగస్తులకు ఎలాగుంటుంది? వీళ్ళకు జూన్ తర్వాత బావుంటుంది విదేశాలకు వెళ్ళాలంటే. హుహు. జూన్ తర్వాత వెళ్తారు. హ్మ్. వెళ్ళి మంచి స్థాయికొస్తారు. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్ళొచ్చు. ఎందుకంటే రాహు రెండో ఇంట్లో ఉన్నాడు. హ్మ్. గల్ఫ్ కంట్రీస్ అంటే ముస్లిమ్స్. హ్మ్.
కాబట్టి రాహు బలం ఉంది కాబట్టి ధనస్థానంలో ఉమ్, గల్ఫ్ కంట్రీస్ లాంటి వాటికి వెళ్ళొచ్చు. వెళ్ళి మంచి బాగానే సెటిల్ అవుతారు. వీళ్ళు ఓకే. ఎక్కడ వెళ్ళినా పని మాత్రం ఇలా చూపిస్తే అలా చేస్తారు. ఉమ్, కష్టపడే తత్వం ఉంది కాబట్టి వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అవునవును. ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే రంగు చెప్తారా గురుగారు? కలిసి వచ్చే రంగు బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, మెరుస్తున్న వైట్. మెరుస్తున్న వైట్ అంటే ఆఫ్ వైట్ ఉంటుంది. ఉమ్, మెరుస్తున్న వైట్ లాయర్ వైట్, ఎమ్మెల్యే వైట్, మినిస్టర్ వైట్ అంటారు. అవి మెరుస్తూ ఉంటాయి వైట్ కలర్‌లోనే. ఉమ్, మన రాజకీయ నాయకులు కూడా వేస్తుంటారు. అటువంటి వైటు, ఉమ్, బేబీ రోసు, ఉమ్, బేబీ గ్రీను ఉమ్. చాలా బాగుంటాయి వీళ్ళకు. ఖచ్చితంగా గురుగారు. చాలా చక్కగా చెప్పారు. ఈ సంవత్సరంది అన్నట్టు కాకుండానే వాళ్ళు ఓవరాల్‌గా లైఫ్‌లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.